దేవర బాక్సాఫీస్ వద్ద పెను విధ్వంసం క్రియేట్ చేస్తున్నాడు. బాక్సాఫీస్ ని బద్దలు కొట్టేశాడు. సోలోగా వచ్చాడు, సమ్మగా బాక్సాఫీస్ ని కుమ్మేస్తున్నాడు. 10 రోజులకి 466 కోట్ల పోస్టర్ బయటికి వచ్చేటప్పటికి ప్రతి వాళ్ళకి మైండ్ బ్లాంక్ అయింది. ఎందుకు ఇలా మైండ్ బ్లాంక్ అయిందంటే, చాలా మంది పని కట్టుకొని రకరకాల పుకార్లు, ఆయింట్మెంట్లు, సెంటిమెంట్లు అని ప్రచారాలు చేశారు. కానీ ప్రీమియర్స్ తోనే పచ్చడి బ్లాక్ బస్టర్ టాక్ తో వారందరి మైండ్ సెట్ ని మార్చేసి వరల్డ్ వైడ్ సెన్సేషనల్ మాసివ్ బ్లాక్ బస్టర్ గా దూసుకుపోతున్న దేవర సినిమాని చూస్తే ఎవరికైనా మైండ్ బ్లోయింగ్ కాకపోతే, ఇక్కడ ఇవి ఫేకు లెక్కలు, బొక్కు లెక్కలు అంటున్నారు. అంటే మేకర్స్ కి మెంటలా? ఏ విధంగా ఇవి ఫేకు? ఒక్కసారి పోస్టర్ వదిలారంటే తప్పనిసరిగా ప్రభుత్వం వారికి వీరు లెక్కలు చెప్పాలి, జిఎస్టీలు కట్టాలి, ఐటీ కట్టాలి. మరి వాళ్ళకి డబ్బులు ఎక్కువ పోస్టర్లు రిలీజ్ చేశారా? ఒకసారి ఆలోచించండి. మేకర్స్కి ఏమన్నా మెంటలా? ఇటువంటివన్నీ ఆలోచిస్తే దుష్ప్రచారాలు మామూలుగా ఎక్కువైపోయినాయి. ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా రాబోతుంది, రామచ్చ సాంగ్ వచ్చింది, దానిపైన కూడా ఇప్పుడు ట్రోల్స్ బిగించేశారు. ఏంటి అసలు వీళ్ళ ఉద్దేశాలు ఏంటి అర్థం కావట్లేదు. కేరళలో లాగా ఇక్కడ కూడా నిర్మాతలు ఒక చర్య తీసుకుంటే తప్ప ఇవి ఆగవు. చూడలే, మేకర్స్ పోస్టర్స్ రిలీజ్ చేయరు, ప్రతి పైసాకి లెక్క చెప్పాలి. ప్రస్తుతం ఎలా ఉంది, ఇది డిజిటల్ యుగం, ఎక్కడ ఉన్నా వాసన పసిగట్టేస్తారు ఐటీ వాళ్ళు కానీ, జిఎస్టీ వాళ్ళు కానీ. సో ఇవి ఒరిజినల్ లెక్కలు, ఖచ్చితమైన లెక్కలు, ఖచ్చితమైన కలెక్షన్లు, నిజమైన కలెక్షన్లు. దేవర సినిమా ఇక్కడ అక్కడ ఎక్కడ, ఎనీవేర్, ఎనీ సెంటర్, ఎనీ ప్లేస్ కుమ్మేస్తున్నాడు. అటు ఓవర్సీస్ లో అసలు చూడండి, ఆస్ట్రేలియాలో $1 మిలియన్ అంట. మామూలు విషయమా ఇది? ఎవరికి సాధ్యం గాని అంతర సాధ్యమైన రికార్డ్స్ ని క్రియేట్ చేసుకుంటూ దూసుకుపోతుంది ఈ దేవర సినిమా. ఒక్కసారి ఆలోచించండి. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఓవర్సీస్, నార్త్ అమెరికా, ఇలా ఎక్కడైనా సరే ఇప్పటికే వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిన దేవర సినిమా రానున్న రోజుల్లో అనేక మెస్పరిజం, మైమర్చే రికార్డ్స్ ని క్రియేట్ చేయబోతుంది. 500 కోట్లు, 600 కోట్లు, 700 కోట్లు, 800 కోట్లు, 1000 కోట్లలో చేరబోతున్న దేవర సినిమా రానున్న రోజుల్లో అనేక తెలుగు చలనచిత్ర రికార్డులు వరల్డ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ పేరుతో లిఖిస్తుంది. ఇది కన్ఫర్మ్, రాసి పెట్టుకోండి. ఇప్పటికే లిఖిచ్చేసింది, ఇంకా రాసేదేంది, లిఖిచ్చేసింది అంతే.